ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. ఎస్సీలను 1, 2, 3 గ్రూపులు కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానం చేయడం జరిగింది. సోదరులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభమైన ఒక దశాబ్దం తర్వాత దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి తను రాజకీయాల్లోకి రాకముందు జెడ్పీటీసీ కాకముందు నుంచే ఎంఆర్పీఎస్కు అండగా ఉన్న సోదరులు. ఎన్నో సందర్భాల్లోనూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామైన వ్యక్తి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీం అఖ్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ కొన్ని లోపాలు రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో కానీ లేదా 1 గ్రూపు 2, 3 గ్రూపులకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి, మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి, బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతిపత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం ఇచ్చాం. దాన్ని సరిచేసుకోవడం ద్వారా పర్సెంటేజ్ విషయంలోనూ ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదే సమయంలో ఇక్కడ మేము మొదటి నుంచి ఏబిసిడి వర్గీకరణ అనే డిమాండ్తో ముందుకు వచ్చేసాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు కూడా ఏబిసిడినే జరిగింది. బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. ఇంకా మైనార్టీలను కలిపి దాన్ని కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లనే గ్రూపులకు 1, 2, 3 అనేది కాకుండా ఖచ్చితంగా ఏబిసిడి అనే దాని మీద 4 గ్రూపులు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి ఒక విజ్ఞప్తి చేశాం. దళితుల్లోనే అత్యధిక జనసంఖ్య గల వాళ్ళు మాదిగలు అవుతే, 2వ సంఖ్య గల జనాభా గల వాళ్ళు మాల సోదరులు అవుతే, 3వ అతిపెద్ద జనాభా గల సోదర వర్గం నేతకాని, 4వ దళితుల్లో 1,00,000కు పైగా 1,10,000 ఉండబడే సోదర వర్గం మా బుడగ జంగాలు. ఫస్ట్ గ్రూపులో బుడగ జంగాలను 1,10,000 ఉండబడే బుడగ జంగాలను కలిపి కొన్ని కులాలను కలిపి 1% ఇచ్చారు. కానీ 3వ అతిపెద్ద జనాభా గల నా నేతకాని సామాజిక వర్గాన్ని 3వ గ్రూపులోనే పెట్టారు. అంటే బిలో ఉండబడే 1,00,000 దాటిన కులాన్ని అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబీసీ జరిగినప్పుడు బి గ్రూపులో ఉండబడే బుడగ జంగాలు కొన్ని కులాలను తీసుకెళ్లి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా మహాకుంభలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి గంగా హారతిలో భక్త పార్వసంగా పాల్గొన్నారు. అనంతరం యాత్రికులకు స్వీట్లు పంచిపెడుతూ ఆనందాన్ని పంచుకున్నారు.
It was magical. Thank you. स्नान करके बहुत अच्छा लगा, बहुत बहुत धन्यवाद और बस भगवान से प्रार्थना करता हूँ। రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరియు రైతు సంఘాల నేతల అమరావతి సచివాలయంలో సమావేశమై రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగు, త్రాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. గాలేరు, నగరి, హంద్రినేవా వంటి ప్రధాన ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించడంతో పాటు గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం నిధులు కేటాయించలేదని విమర్శించారు. ప్రాజెక్టుల్లో మైక్రో లెవెల్ ఆడిటింగ్ నిర్వహించి నీటి నిల్వలు మరియు వినియోగంపై పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు. అదనంగా కృష్ణా జలాల కేటాయింపులు, సుప్రీంకోర్టులో ఉన్న కేసులు, సాగునీటి పంపిణీపై చర్చ జరిగింది. హంద్రినేవా ప్రాజెక్టుకు ఈ ఆర్థిక సంవత్సరం 2650 కోట్లు కేటాయించడం ద్వారా చంద్రబాబు రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. మీ అప్రోచ్ కూడా చాలా బాగుందని చెప్పారు. అంటే మీకు ధన్యవాదాలు. మీ అప్రోచ్, మీ పద్ధతులు బాగున్నాయి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి మీకు సంబంధించిన అంశం, అంటే సాగునీటి పనులకు, ప్రాజెక్టులకు సంబంధించి. దీంట్లో కొన్ని ప్రాజెక్టులు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాం, మీరు కూడా చదివారు. వాటికి సంబంధించి అవి పూర్తి అవ్వాలంటే రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 10,000 కోట్లుగా ఆ ప్రాజెక్టు కేటాయించగలిగితే 3 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. 23,95,000 ఎకరాలకి సాగునీరు అందుతాయి సార్. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుల కింద 8 లక్షల ఎకరాలే సాగు అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావాలంటే అది మీరు చేయగలిగితే 3 సంవత్సరాలలో కంప్లీట్ అవుతాయి సార్. అందులో ఈ ప్రాధాన్యత లిస్టులో కూడా మీరు పెట్టున్నారు. 2019లో జగన్ గారు సమీక్ష చేసినప్పుడు చెప్పారు ఆయన ఈ ప్రాజెక్టులకు సంబంధించి, ఈ రాయలసీమ, ప్రకాశం వీటికి సంబంధించి. కానీ ఆయన ఆ ప్రయత్నం చేయలేదు. తర్వాత నేను చేస్తానని చెప్పారు ఆయన. సమీక్ష రిపోర్ట్ కూడా ఉంది మా దగ్గర. అందుకని మీరైనా దాన్ని ఫుల్ ఫిల్ చేయాలి. ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా అనుకూలంగా ఉన్నారు. అందుకని దయవించి 100% వైండింగ్, లైనింగ్, పంపులు పెంచాలని ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలిచారు, కానీ పనులు మొదలు పెట్టలేదు. అసలు కనీసం దాన్ని 5 సంవత్సరాలు దాని అంకా చూసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే 2200 వస్తుంది. ఇప్పుడు మనం చేసుకుని ఇది కూడా మనకి జూన్కి కంప్లీట్ కావాలి. అంటే జూలైలో మనకు వాటర్ వస్తే ఇది అప్పుడు 3850 వస్తుంది. మనకి వస్తే ఈ కర్నూలులో కొంచెం దగ్గర ఒక 7 కాన్స్టిట్యున్సీలు ఏవైతే స్టార్టింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చదివి ఆ అంశాల మీద నన్ను ప్రశ్నలు వేశారంటే మీరు చదివారని మాకు అర్థమైపోయింది. మమ్మల్ని క్రాస్ క్వశ్చన్ చేశారంటే, కాబట్టి అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంతా తెలిసే కావాలని సినిమాను పైరసీ చేస్తున్నారని తండ్రి చిత్ర నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఇది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టారు. అంతేకాదు ఏపీఎస్ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై చిత్ర నిర్మాతలు బహ్నీవాసు, సమర్పకులు అల్లు అరవింద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంగేజ్ చేశాము, కానీ చాలా మంచి ప్రింట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ దీన్ని పంపిస్తున్నారు. రేపెల్లుండిలో మేము కొంతమంది యాడ్మిన్ని పసిగట్టాము. ఆ యాడ్మిన్స్ని అరెస్ట్ చేస్తాం. ఇది సైబర్ క్రైమ్కి తీసుకెళ్ళాము. సైబర్ క్రైమ్ నుంచి ఒకసారి గ్రహించాల్సింది ఏంటంటే, ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారే యాడ్మిన్స్, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకి వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంది. మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి కొంచెం పట్టుబట్టేలాగా పట్టుదలతో ఉన్నాం దీన్ని. అందువల్ల హెచ్చరించడం ఏంటంటే, ఇది ఒక క్రైమ్. ఈ మధ్య మర్చిపోయాము మనం, కానీ ఇది ఒక క్రైము. దీనికి ఒక ఇదివరకన్నా సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇదివరకు ఉన్నంత కష్టం కాదు, ఇప్పుడు పట్టుకోవడం కూడా కొంచెం తేలికైంది. అందువల్ల అందరికీ ఈ పర్టికులర్గా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపులకి నా హెచ్చరిక, వాళ్ళ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి. మీరు పొరపాటున దీన్ని ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్దే బాధ్యత అవుతుంది. అడ్మిన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నిన్న ఆర్టీసీ బస్సులో, గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో వేశారు. అమాయకత్వం, ఆ డ్రైవరు అమాయకత్వం. ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? మేము ఏబిఎస్ఆర్టీసీలో నేను పొద్దున ఆయన ట్వీట్ చేశాను వాళ్ళకి,
వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను. అండ్ ఈ పైరసీలో అందరికన్నా బాధితుడు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అత్తారింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డం ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. వేసారు, నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా. వాళ్ళని ట్యాగ్ చేస్తే ఇప్పుడు వరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారో రియాక్షన్ తీసుకున్నారో నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఈవెన్ విజయవాడలో ఉన్న వాళ్ళని వెళ్ళి అక్కడ ఏపీఎస్ఆర్టీసీ మెయిన్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ లాంచ్ చేయమని, అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసు లాంచ్ చేయమని చెప్పాము. ఈ విషయాన్ని నేను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టిలోకి తీసుకెళ్తాను కూడా ట్రై చేస్తున్నాను కమ్యూనికేట్ చేసుకోవడానికి. అదేవిధంగా మా దుర్గేష్ గారు మీరు ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ట్రై చేస్తున్నాను నేను. తిరుమల శ్రీవారిని సినీ నటుడు కార్తీ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు ఆయనకు అందజేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చాము ఫ్యామిలీతో. బాబు పుట్టిన తర్వాత రాలేదు, సో బాబు ముఖ్యంగా తీసుకురావాలని వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ. ఇప్పుడు బాబా థియేటర్ ఉంది, ఆ తర్వాత సర్దార్ 2 జరుగుతుంది, ఖైదీ 2 రాబోతుంది. ఒకరిపై ఉన్న కోపాన్ని లైలా సినిమాపై చూపించొద్దని, విడుదలకు ముందే దాన్ని చంపొద్దంటూ విశ్వక్షేణ్ విజ్ఞప్తి చేశారు. ఆయన హీరోగా దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దానిపై విశ్వక్షేణ్ నిర్మాత సాహు గారపాటి ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? మాకు బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని, వాడి ఖాతాలో వీడు బలి అని. నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం, ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్. నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగదలుచుకోవట్లేను. మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడించి, నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను. నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు. నేను అందరికీ చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది. సార్ సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. మాకు కూడా ఏంటంటే మేము కూడా సోషల్ మీడియా ద్వారా చూసాము. నైట్ వెళ్ళిపోయినాక సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అని ట్రెండింగ్ అన్నీ చూసి మేము షాక్ గురయ్యాము. యాక్చువల్గా చెప్పాలంటే అది మాట్లాడిన వ్యక్తి మాట్లాడేటప్పుడు అసలు నేను కానీ హీరో గారు కానీ అక్కడ లేము. మేము చిరంజీవి గారి కోసం బయటికి వెళ్ళాము. అది జరిగేటప్పుడు అక్కడ మా నోటీస్ లేకుండా జరిగింది.
బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది సినిమా, అది ఒకళ్ళు ఇద్దరిది కాదు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కష్టపడి పనిచేసి ఒక అవుట్పుట్ తీసుకొచ్చేదే మన ప్రేక్షకుల్ని మెప్పించడానికి. సో ఇది వేరేగా వెళ్ళటం వల్ల అది ప్రతి ఒక్కరు పనిచేసిన ప్రతి ఒక్కరికి అది ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సినిమాని సినిమాలాగా చూడండి, అంతేగాని అది దానికి వేరేది చేసి అది నెగిటివ్ దాంట్లో తీసుకెళ్ళేది కాకుండా ఇది ఒకళ్ళు ఇద్దరని కాదు, ఇట్స్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎగువ దిగువ అహోలంబిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సందడి చేశారు. అహోబిల నరసింహస్వామిని దర్శించుకున్న మెగా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పండితుల చేత ఆశీర్వాదం తీసుకుని నవనరసింహుల చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఇక అనంతరం మెగా అభిమానులకు స్వామివారి గెస్ట్ హౌస్ లో సెల్ఫీలు ఫోటోలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సాయి దుర్గతేజ్ అహోబిల క్షేత్రానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామివారిని దర్శించడం ఆనందంగా ప్రశాంతంగా ఉంది అని పేర్కొన్న ఆయన ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. యువతకు ఒకటి తప్పు చేయకూడదు, కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి, జిమ్ చేయండి, లేదా మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి, లేదా యోగా చేయండి, లేదా మెడిటేషన్ చేయండి, రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ చేయండి. పెయింటింగ్ అవ్వచ్చు, లేదా మీ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, స్పోర్ట్స్ అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీ ఫోకస్ దాని మీద పెట్టుకోండి, మీ హెల్త్ మీద పెట్టుకోండి, మీ మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎంతో కొంత డబ్బుతో మీరు పర్టికులర్ పదార్థం కొంటారు కదా, ఆ డబ్బులు అయితే మీ మీద ఖర్చు పెట్టుకోండి, మీ బాడీ మీద, లేకపోతే ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, బాగుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి, అదే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను, అది వస్తే బాగుంటుంది. మా ముగ్గురు మోయలు ఇద్దరు మోయలు అయితే అయిపోయారండి. సో మిగిలిన ఏకైక మా మెగాస్టార్ గారు, ఆ అవకాశం వస్తే నేను వెంటనే చేస్తాను. నేను చేయలేదు సార్, వరుణ్ గారు చేశారు, వరుణ్ గారు చేశారు, వరుణ్ గారు చేశారు, మా తమ్ముడు చేశాడు, నేను ఒక్కనే ఇంకా ఏకాకలా మిగిలిపోయా. సో తప్పకుండా అవకాశం వస్తే నేను చేస్తాను. ఇంటికి వెళ్తాను. ఆల్రెడీ మెయిన్ డిస్టింక్ట్ వచ్చా కదండి, అంతే. నేను ఓన్లీ దేవుని దర్శనం వచ్చాను, దర్శనం చేశాను, అది తెలిసండి. అది నా దర్శనం నాకు కుదరలేదు ప్రస్తుతానికి అయితే. ఎగో హోబీలో దిగువ హోబీలో దర్శనం అయితే. సో తర్వాత మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేసుకుని నా నరసింహ నేను దర్శించుకుంటాను. భారత క్రికెట్ సూపర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్ అని, రోహిత్ శర్మ ఎల్లప్పుడూ క్రీడల్లో నూతన ఎంటర్టైనర్ గా నిలుస్తారని ప్రశంసించారు. గేల్ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపాయి. I'm disappointed. No West Indies in the champion trophy. So like I said, just one of those things. But it's good to have the champion trophy back. So I'm looking forward to it. Hopefully it will be an entertaining one. I know it's actually in two sides, Pakistan and in Dubai as well. So hopefully we'll have some entertainment cricket. What about your friend? You have shared your dressing room with Virat Kohli. What do you have to say about him? As people are, saying he's not in the form, he's not in the current form. I mean, he's still the best player in the world. Regardless of the form, Virat Kohli is still the best player. His stats prove for himself. How many centuries overall in all formats as well. Like I said, just one of those things, and we all cricketers go through those patches as well. I know he's coming, in the back end of his career as well. But these things do happen, and he just need to pick himself back up and come back again. How do you feel being a part of LLC? How do you feel being a part of LLC? It's good to be a part of such an initiative as well, LLC. I know a few other legends who actually are part of this are playing the ambassador role as well. They can see new talents here as well. They can get picked up. I know it's tennis ball cricket, but at the same time as well, it's an opportunity for the players them to actually be seen, elsewhere within India as well. So it can be a growth for them and it can be a nice business opportunity for them as well. Congratulations to Rohit as well. The sports always need a new entertainer, and Rohit have been entertaining all these years as well. I've done it alongside him, so he's the new king in town now. So congrats to him, and hopefully he actually hit more sixes, and and I'm sure somebody will. You are the highest run getter in the Champions Trophy with 791 runs. Yeah. And Virat Kohli is among the active players at 529. Do you think he can break the record this? Oh, that's easy for him. Just to get 200 runs. I don't know how many games they will be playing, but I'm sure he can get over 200 runs. I'm sure he'll get a century for sure. So just a matter of time, when he's going to break that record.
what's your view on Abhishek Sharma? I mean, okay, that's it. Done. You know what? I heard about the innings. I didn't see it. It's a cracking innings, and for a youngster to do such thing on a platform as well, international platform, that's huge. That's fantastic, and it's just great for himself and India cricket as well. India cricket is always bright. వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను ఫోన్లో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయనపై ఇటీవల జరిగిన దాడిని ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేస్తానని సీఎం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రంగరాజన్కు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అవసరమైనా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య రంగరాజన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు. పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. And then I had to recover, and then we took that initiative. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హావ్ టేకెన్ ఇట్ అప్, అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును సార్. వస్తాను నేను ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, స్వామివారి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే నమస్తే. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను మంత్రి శ్రీధర్ బాబు పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఆయనపై ఇటీవల జరిగిన దాడిని ఖండించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీధర్ బాబు రంగరాజన్పై దాడి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. రామరాజ్యం పేరిట హింసాత్మక చర్యలకు పాల్పడితే ఉపేక్షించమని స్పష్టం చేశారు. చిలుకూరు ఆలయం వద్ద భద్రతను పెంచాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్యే కాళే యాదయ్య తదితరులు మంత్రి వెంట ఉన్నారు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి. వాళ్ళతో వచ్చిన భక్తుల్ని వాళ్ళకి ఎన్రోల్ చేసి ఇస్తుంటారు. మిమ్మల్ని రిక్రూట్ చేయమని అడిగాడా? ఈ భక్తులను కూడా అక్కడ డైవర్షన్ చేయమని, ఈ భక్తులను కూడా మొత్తం డైవర్షన్ వాళ్ళు పబ్లిక్ లో ఉంటే ఆ సాహసం చేయరు. నేను ఒంటరిగా ఉండి నా రూమ్ లో. దట్ ఈస్ వెరీ డేంజరస్. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వీరే మరి ఇంకేంది అన్ని సంవత్సరాలు మాట్లాడిన వార్త మాట్లాడిండ్రు ఫోన్ లో, సాయంత్రం మాట్లాడిండ్రు. నాకు నేను నామినేషన్ ఉండే మా కౌన్సిల్. ఆయన ఇవాళ సంబంధం కాదు కదా. 2004 to 2009, 2004 to 2009 మా నాన్నగారికి వీరి నాన్నగారికి దగ్గర సంబంధం, చాలా క్లోజ్. అయితే సెలెక్ట్ కమిటీలో మొత్తం నడిపించిండ్రు ఎండోమెంట్ యాక్ట్ అమెండ్మెంట్. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం మళ్ళా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అమెండ్మెంట్ కోసం పెద్ద స్వామి గారు బాగా రోజు పొద్దున అసెంబ్లీకి వస్తుండే, కొట్లాడుతుండే సీఎం గారితో. చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడు సౌందర్య రంగరాజన్ గారి దాడిపైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది
లేదు, ఉపేక్షించేది కూడా లేదు. ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తుంది. అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడితే ప్రభుత్వం మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు అనడం వింతగా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. భారతదేశంలో ఎక్కడైనా ఇలాంటిది ఉందా? చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయమే తనకు కావాలని జగన్ అడుగుతున్నారన్న ఆయన ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడతారండి? నేను శాసనసభకు రాను, మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను. దానికి ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం చెప్పమంటారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడన్నా అసలు ప్యాలెస్ నుంచి మాట్లాడతారట, మంత్రులందరూ కలిసి అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలట. అంటే అవగాహన ముందు మాట్లాడుతున్న వాళ్ళు నాకు అర్థం కావట్లే. మళ్ళీ ఏమంటారు, మొన్న రెండు రోజుల క్రితం ప్రెస్లో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి? నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. జగన్కి తెలియట్లేదు, జగమంతా తీసుకొని జగన్కి తెలియట్లేదు. అది బాధ. అంచేత నేను అందుకే చెప్పాను, రూల్స్ గురించి మాట్లాడతారు. చట్టం ఉంది, చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోద్ది కదా. అంటే ఫేస్ చేయడం ఏంటి? మేము ఇద్దరు ఏం చేస్తామండి ఇక్కడ? మాకు కూడా రూల్స్ ఉంటాయి కదా, మాకు కూడా కట్టుబాట్లు ఉంటాయి కదా. నువ్వు రావద్దని చెప్తావా, వచ్చిన బయట పంపించేస్తావా? ఆ సాంప్రదాయం మాకు లేదు కదా, ఆ గౌరవం ఇవ్వాలి కదా. ఎన్ని సెషన్స్ అని కాదు, కంటిన్యూస్గా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ 190(4) అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది. సో దాన్నే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత సభ మీద ఉంది. అంటే శాసనసభాపతి గారు 60 రోజులు దాటిన సభ్యులు ఎవరున్నా సరే సభలో ప్రవేశపెట్టాలి. మరి వీరిని చట్ట ప్రకారం వారు ఎలిజిబుల్ అవుతారు. అక్కడికి వారు డిలే కన్ఫర్మ్ చేయమని రిక్వెస్ట్ పెడితే సభ అనుమతిస్తే ఆ డిలే కన్ఫర్మ్ చేసే అధికారం